సంకష్టహర చతుర్థి. ఏ పూజ చేస్తున్నా, ఏ శుభకార్యం చేస్తున్నా ముందు గణపతిని ప్రార్థిస్తాం. విఘ్న వినాశకారి గణపతి. గణపతిని ముందుగా పూజిస్తే ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ కార్యం శుభప్రదం అవుతుంది. వినాయకుని పూజిస్తే ఆయన మనకు అన్ని శుభాన్ని ఇస్తుంటాడు. ప్రతి పనికి ముందు వినాయకుని పూజిస్తాం. భాద్రపద మాసంలో వినాయక చవితిని చేసుకుంటాం. 9 రోజులు వినాయక ఉత్సవాన్ని చేసుకుంటాం. ఇంతేకాకుండా ఆశ్వీజ మాసంలో పౌర్ణమి తర్వాత 5వ రోజున సంకష్టహర చతుర్థి చేస్తుంటాం. ఎందుకంటే మనకి అన్ని సౌకర్యాలు ఉన్న పిల్లలు చదువులో రాణించలేకపోతున్నా, అల్లరి వాళ్ళుగా ఉన్న, జీవితంలో స్థిరత్వం లేకుండా ఉంటే తల్లిదండ్రులకు ఎన్ని ఉన్నా ఆవేదనగానే ఉంటుంది. సంతానం గురించిన ఆవేదన పోవటానికి ముఖ్యంగా ఈ సంకష్టహర చతుర్థి చేస్తారు. ఆ రోజున పగలు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత పూజ చేసుకుని భోజనం చేస్తారు. వినాయకుడికి ఉండ్రాలు నివేదన చేసి గరికను సమర్పిస్తే చాలు, ప్రసన్నుడైపోతాడు. ఈ పూజ నియమంగా 5 వారాలు లేదా 9 వారాలు లేదా 11 వారాలు చేసుకోవచ్చు. ఇలా నియమంగా ఇంట్లో చేసుకోవటం కుదరని వాళ్ళు గణేశుని గుడికి వెళ్ళి పూజ చేసుకొని రావచ్చు. మొత్తానికి భక్తిగా చేయటము అన్నది ముఖ్యం. గణపతి తత్వాన్ని క్షిప్రప్రసాదన తత్వము అంటారు. అంటే కోరిన వెంటనే కోరిక తీర్చే దయాగుణము ఉన్నవాడు, ఏ అడ్డంకినైనా తొలగించగలిగినవాడు. అందుకే వక్రతుండ అంటారు. అంటే విఘ్నానికే పేరు వక్రం. ఈ వక్రం అంటే దృష్టికి బుద్ధికి సంబంధించింది. ఏ రకమైన దుర్ఘనాలు ఖండించేవాడు వక్రతుండుడు. విఘ్న వినాయకుడు గణపతి రూపంలో కంఠం నుంచి పాదం వరకు జగము, కంఠం పైభాగంలో గజము ఉన్నాయి. గజం శివస్వరూపం. అదంటే పై భాగానికి అయ్య రూపం ఇస్తే కింది భాగాన్ని అమ్మ తయారు చేసింది. అంటే జగం శక్తి స్వరూపం. గజం శివస్వరూపం అయితే జగం శక్తి స్వరూపం. గణపతి మూర్తిలోని క్రింది భాగంలో ప్రకృతి స్వరూపం. తొలి పూజలు అందుకునే దైవ గణపతి అయిన అనాది దైవం ఆయన. శక్తి కలగానే ఈ ప్రపంచం నడుస్తాయని పురాణాలు చెప్తున్నాయి. గణపతి మనకు సమృద్ధిని, సంతోషాన్ని, తృప్తిని ఇస్తాడు. అలాగే జ్ఞానాన్ని, బలాన్ని, ఐశ్వర్యానికి, ఆనందానికి కూడా కారణం వినాయకుడే. ఇలా అన్నీ ఇస్తున్న అన్ని పనులకు ముందు పూజించడం, వినాయక చవితి చేసుకోవటం కాకుండా ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి చేసుకోవటం కూడా శుభదాయకం. విఘ్నేశ విఘ్నచయఖండన నామధేయ శ్రీశంకరాత్మజ సురాధిప వంధ్యపాద దుర్గా మహావ్రత ఫలాభిల మంగళాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధి వినాయకత్వం. అంటే ఓయి విఘ్నేశ్వరుడా, విఘ్నాలను పోగొట్టేవాడని పేరు పొందినవాడా, శంకర తనయుడా, దేవేంద్రుని పూజలందుకునే పాదాలు కలిగినవాడా, దుర్గాదేవి చేసిన ప్రతిఫలంగా అవతరించినవాడా, అఖిల శుభాలను కలిగించేవాడా, ఓ సిద్ధి వినాయకుడా, నాకు కలిగే విఘ్నాలన్నింటినీ నీవే పోగొట్టుము అని ఆ వినాయక పూజ వేళ స్వామిని స్మరించుకోవటం అనేది శ్రేష్టం. ఉంటాను. స్వస్తి.